Kachativu Devi. Kachativu Island. Kachativu Island. The Kachativu Island. Kachativu Dweep. आजाद भारत में ये कांग्रेस के लोगों ने, इंडिया अलायंस के साथियों ने मां भारती का एक अंक काट दिया। తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో భారత శ్రీలంక భూభాగాల మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే కచ్చతీవు. ये जो बाहर गए ना, उनको जरा पूछे कि कच्छतीवु क्या है। కచ్చతీవు నాకు తెలిసి మీలో చాలా మంది ఈ పేరు విని ఉండరు. ఇండియా శ్రీలంక మధ్యలో చిన్న డాట్ లా కనిపిస్తున్న ఈ ఐలాండే కచ్చతీవు. ఈ ఐలాండ్ సైజ్ వచ్చేసి 1.9 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఏరియా కచ్చతీవు కంటే 3 టైమ్స్ పెద్దది. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే హైదరాబాద్ లో ఉండే కూకట్పల్లి ఏరియా వచ్చేసి దాదాపు 20 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే కచ్చతీవు కంటే కూకట్పల్లి 20 టైమ్స్ పెద్దది. ఈ చిన్న ఐలాండ్ లో మొత్తం ఉండేది ఒకే ఒక చర్చ్. ఆ చర్చ్ లో పండగ చేయడానికి ఏడాదికి 3 రోజులు మాత్రమే వచ్చే జనం. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా ఉండవు. అయితే కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని ఈ చిన్న ఐలాండ్ వల్ల ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో ఒక పెద్ద తుఫాని వచ్చి పడింది. ఈ ద్వీపానికి సంబంధించిన వివాదం ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చి పడింది కాదు. ఈ ఐలాండ్ విషయంలో ఇండియా ఇంకా శ్రీలంక మధ్యలో వివాదం 1920లోనే మొదలైంది. కానీ 1974లో కచ్చతీవు శ్రీలంక సొంతమైపోయింది. అప్పటి భారతదేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు ఎటువంటి ప్రెషర్ లేకుండా కచ్చతీవు మీద పూర్తి అధికారాన్ని శ్రీలంకకి అప్పగించారు. ఇందిరాగాంధీ గారు అప్పుడు చేసిన పని ఇప్పుడు మనకి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ లాగా మారే అవకాశం ఉందని కొంతమంది వాదన. నిజంగా ఇందిరాగాంధీ గారు కచ్చతీవుని శ్రీలంకకి అప్పగించారా? ఒకవేళ అప్పగిస్తే దానికి గల కారణాలేంటి? అసలు కచ్చతీవు ఎందుకు మనకి అంత ఇంపార్టెంట్? కచ్చతీవుకి మన నేషనల్ సెక్యూరిటీకి మధ్య సంబంధం ఏంటి? అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎందుకు ఈ కచ్చతీవు ఇష్యూ బయటకు వచ్చింది? వీటన్నిటికి ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. ఓనర్షిప్ ఆఫ్ కచ్చతీవు. ఈ కచ్చతీవు ఐలాండ్ ఇండియా ఇంకా శ్రీలంకని కనెక్ట్ చేసే పాల్క్ స్ట్రైట్ లో ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ ఐలాండ్ ఇండియాలోని రామేశ్వరంకి శ్రీలంకలోని నిడుంతీవుకి మధ్యలో ఉంటుంది. అన్ని ఐలాండ్స్ లాగే కచ్చతీవు ఐలాండ్ కూడా వాల్కనిక్ ఎరప్షన్ ద్వారా ఏర్పడింది. హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే మొదట్లో ఈ ఐలాండ్ శ్రీలంక కింద ఉండేది. శ్రీలంకలోని జఫ్నా కింగ్డమ్ కి చెందిన వాళ్ళు ఈ ఐలాండ్ ని పాలించేవాళ్ళు. 17th సెంచరీ వచ్చేసరికి ఈ ఐలాండ్ మీద పూర్తి కంట్రోల్ మదురైలోని రామనాథ్ జమీందారికి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియా ఇంకా శ్రీలంక బ్రిటిషర్స్ కిందకి వెళ్ళిపోయాయి. ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ కచ్చతీవుని మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం చేసింది. రాజా ఆఫ్ రామ్నాథ్ అనే ల్యాండ్ లార్డ్ ఓనర్షిప్ లో ఈ ఐలాండ్ ఉండేది. నిజానికి ఇది ఒక అన్ఇన్హాబిటేటెడ్ ఐలాండ్. అంటే మనుషులు ఎవ్వరూ ఉండరు. 1920s లో బ్రిటిష్ వాళ్ళు ఈ ఐలాండ్ ని తమ ఫిరంగులు కాల్చే ప్రాక్టీస్ కోసం వాడేవాళ్ళు. ఫిరంగులు అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద గన్స్ లా ఉంటాయి. ఈ గన్స్ ఫైరింగ్ రేంజ్ ని ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అయితే 1921లో ఇండియా ఇంకా శ్రీలంకలోని ఫిషర్మెన్ కి ఈ ఐలాండ్ లో ఫిషింగ్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి అని తెలియడంతో ఈ ఐలాండ్ కోసం ఇండియా ఇంకా శ్రీలంక పోటీ పట్టడం మొదలు పెట్టాయి. ఇండియా ఇంకా శ్రీలంక ఈ ఐలాండ్ ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. రెండు దేశాలు ఈ ఐలాండ్ మీద తమకి హక్కు ఉన్నట్లు నిరూపించుకోవడానికి ట్రై చేశాయి. ఇండియా ఓనర్షిప్ విషయానికి వస్తే ది గజెటీర్ ఆఫ్ ఇండియా అనే జాగ్రఫికల్ డిక్షనరీ ప్రకారం చూసుకుంటే 1902లో రాజా ఆఫ్ రామ్నాథ్ కి ఈ కచ్చతీవు ఐలాండ్ మీద కంట్రోల్ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది. ప్లస్ 1913లో జరిగిన అగ్రిమెంట్లో కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కచ్చతీవు ఐలాండ్ రాజా ఆఫ్ రామ్నాథ్ కి చెందుతుంది అని అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ఇంకా శ్రీలంక విషయానికి వస్తే హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం కచ్చతీవు శ్రీలంకకి చెందిన జాఫ్నా కింగ్డమ్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి అది తమకే చెందుతుందని శ్రీలంక క్లెయిమ్ చేస్తూ వచ్చింది. 1921లో హిస్టారికల్ ఎవిడెన్సెస్ ప్లస్ కచ్చతీవు ఉన్న లొకేషన్ ని బేస్ చేసుకొని శ్రీలంక కచ్చతీవు మీద కంట్రోల్ సాధించాలి అని చూసింది. ఆ టైంలో కచ్చతీవు ఓనర్షిప్ కోసం ఒక సర్వేని మొదలు పెట్టారు. ఈ సర్వే ద్వారా హిస్టారికల్ రికార్డ్స్ ని పరిశీలించి కచ్చతీవు ఎవరికి చెందుతుంది అనేది డిసైడ్ చేయాలి అనుకున్నారు. కానీ ఇండియాలోని బ్రిటిష్ డెలిగేషన్ ఈ సర్వేని ఛాలెంజ్ చేసింది. కచ్చతీవు రామనాథ్ కింగ్డమ్ కి చెందింది కాబట్టి అది ఇండియాకే చెందుతుంది అని డిక్లేర్ చేసింది. ఇందిరాగాంధీ గారి టైంలోనే ఇండియాలో ఎమర్జెన్సీ విధించారు. దాని గురించి తెలుసుకోవడానికి మీకు మంచి ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తాను. అది
అదే ఇందిరాస్ ఇండియా, ది ఎమర్జెన్సీ ఇన్ ఇండియా, దీంతో పాటు ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే ఆడియో బుక్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఆడియో బుక్స్ మీకు కూకు ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా ఆడియో బుక్స్ ని రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తూ ఉంటారు. కూకు ఎఫ్ఎం బైట్స్ లో అయితే మీరు 15 మినిట్స్ లోనే మంచి ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. ప్రెసెంట్ కూకు ఎఫ్ఎం లో 7 days ఫ్రీ ట్రయల్ అనేది నడుస్తుంది అనమాట. ఈ 7 days లో మీరు ఎన్ని బుక్స్ నైనా ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ₹2 కట్ అవుతుంది, మళ్ళీ అది మీకు వెంటనే రీఫండ్ అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం, మీ మనస్సుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇలా 1921 నుంచి ఇండియా ఇంకా శ్రీలంక కచ్చతీవు తమదంటే తమదంటూ క్లెయిమ్ చేస్తూ వచ్చాయి. 1970s వచ్చేసరికి ఈ ఐలాండ్ కి ఉన్న ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. అదే టైంలో ఇండియా తమ మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ ని చేసింది. ఈ టెస్ట్ల వల్ల ఇంటర్నేషనల్ గా ఇండియా మీద ప్రెషర్ బాగా పెరిగిపోయింది. దాంతో ఇండియాకి తన నైబర్స్ నుంచి సపోర్ట్ బాగా అవసరం పడింది. అంతేకాకుండా 1976లో నామ్ సమిట్ శ్రీలంకలో జరగబోతూ ఉండటం, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఒక శ్రీలంకన్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ఇందిరాగాంధీ గారు శ్రీలంక సపోర్ట్ కావాలి అనుకున్నారు. దీనికోసం 1974 ఇంకా 1976లో అప్పటి మన దేశ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి అయిన శ్రీమావోతో మారిటైమ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్స్ ప్రకారం కచ్చతీవు ఐలాండ్ ని ఇండియా శ్రీలంకకి అప్పగించింది, కానీ కొన్ని కండిషన్స్ తో. ఆ కండిషన్స్ వచ్చేసరికి ఇండియన్ ఫిషర్ మ్యాన్ ఈ ఐలాండ్ మీద తమ నెట్స్ ని ఆరపెట్టుకోవచ్చు. నెట్స్ అంటే వలలు ఉంటాయి కదా, అవి ఆరపెట్టుకోవచ్చు, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. అంతేకాదు ఈ ఐలాండ్ లో ఉన్న ఫేమస్ సెయింట్ ఆంథోనీస్ ష్రైన్ అనే ఫేమస్ చర్చ్ ని వీసా లేకుండా ఇండియన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి విజిట్ చేయొచ్చు. అయితే ఈ అగ్రిమెంట్స్ చేసిన తర్వాత ఇండియన్ ఫిషర్ మ్యాన్ కి బాగా నష్టం కలగటం మొదలైంది. పాయింట్ ఏంటంటే ఈ అగ్రిమెంట్స్ కి ముందు ఇండియన్ ఫిషర్ మ్యాన్ ఈ ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ చేసేవాళ్ళు. ఈ అగ్రిమెంట్స్ వచ్చాక ఫిషింగ్ ఏరియా బాగా రిస్ట్రిక్ట్ అయిపోయింది, మ్యారిటైమ్ బౌండరీస్ ఏర్పడిపోయాయి. దానితో చాలా సార్లు ఇండియన్ ఫిషర్ మ్యాన్ ఈ మ్యారిటైమ్ బౌండరీస్ ని దాటి వెళ్ళి ఫిషింగ్ చేస్తూ శ్రీలంక పోలీసులకి దొరికి అరెస్ట్ అయ్యేవాళ్ళు. న్యూస్ లో కూడా మనం చాలా సార్లు విని ఉంటాం, తమిళ్ ఫిషర్ మ్యాన్ ని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు అని. 4 Indian fishermen have been arrested for poaching in Sri Lankan territorial waters, engaged in illegal fishing activities in Sri Lankan territorial waters. అంతేకాదు ఎల్టీటీఈని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో మ్యారిటైమ్ బౌండరీస్ ని స్ట్రిక్ట్ చేసిన శ్రీలంక చాలా సార్లు అన్యాయంగా ఇండియన్ ఫిషర్ మ్యాన్ ని అరెస్ట్ చేసింది. గడిచిన 20 సంవత్సరాల్లో తమిళనాడుకి చెందిన దాదాపు 6184 మంది చేపలు పట్టే వాళ్ళని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. 1175 ఇండియన్ ఫిషింగ్ బోట్స్ ని సీజ్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1983లో జరిగిన శ్రీలంకన్ సివిల్ వార్ ఇంకో ఎత్తు. కచ్చతీవులో ఉన్న సెయింట్ ఆంథోనీస్ ష్రైన్ చర్చ్ లో ప్రతి ఏటా 3 రోజుల పాటు ఇండియా ఇంకా శ్రీలంక నుంచి క్రిస్టియన్స్ వచ్చి యాన్యువల్ చర్చ్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు. శ్రీలంకన్ సివిల్ వార్ వల్ల చాలా ఏళ్ల పాటు సెయింట్ ఆంథోనీస్ చర్చ్ కి వచ్చే టూరిస్టులని కూడా ఆపేశారు. రీసెంట్ గా టూరిస్టులని అలౌ చేసి ఈ ఫెస్టివల్ ని జరపడం మొదలు పెట్టారు. కానీ తమిళనాడు ఫిషర్ మ్యాన్ శ్రీలంక నేవీ పోలీసులు అదే పనిగా అరెస్ట్ చేస్తూ ఉండటంతో ఇండియన్ ఫిషర్ మ్యాన్ ఈ ఫెస్టివల్ ని బాయ్కాట్ చేశారు. సో ఇది కచ్చతీవు చుట్టూ ఉన్న స్టోరీ. అయితే ఇందిరాగాంధీ గవర్నమెంట్ కచ్చతీవుని శ్రీలంకకి ఇచ్చేయటం మొదటి నుంచి వ్యతిరేకతని తీసుకొని వచ్చింది. మామూలుగా ఇలా ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఐలాండ్ని ఒక దేశానికి ఇవ్వాలంటే ఆ దేశం మన మీద యుద్ధం చేసి గెలిచి ఉండాలి. కానీ యుద్ధం ఏమీ లేకుండా కేవలం ఇంటర్నేషనల్గా సపోర్ట్ కోసం కచ్చతీవుని శ్రీలంక సొంతం చేయటం వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం. ఫైట్ ఫర్ కచ్చతీవు. ఇందిరాగాంధీ గారు శ్రీలంకతో చేసిన ఈ మ్యారిటైమ్ అగ్రిమెంట్ ని తమిళనాడు ఫిషర్మెన్ తో పాటు తమిళనాడు గవర్నమెంట్ కూడా వ్యతిరేకించింది. ఈ అగ్రిమెంట్ చేసుకున్న టైంలో తమిళనాడులో ఉన్న డిఎంకే గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించింది. అప్పటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిన ఎం కరుణానిధి కచ్చతీవు ఓనర్షిప్ గురించి ప్రధానమంత్రికి లేఖ రాసి కచ్చతీవు రామనాథ్ కింగ్డమ్ లో భాగమని ప్రూఫ్స్ తో సహా సబ్మిట్ చేశారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత 1991లో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ ని పాస్ చేసింది. కచ్చతీవుని తిరిగి తీసుకోవాలి అనే మూవ్మెంట్ ని స్టార్ట్ చేసింది.
తమిళనాడు గవర్నమెంట్. 2001లో తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జయలలిత గారు అప్పటి ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని కలిసి తమిళనాడు ఫిషర్మెన్ కోసం కచ్చతీవు ఐలాండ్ని శాశ్వతంగా లీజ్కి తీసుకోవాలి అని కోరారు. డిఎంకే పార్టీ కచ్చతీవు విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఏడీఎంకే పార్టీ మాత్రం మొదటి నుంచి కచ్చతీవు విషయంలో స్టాండ్ తీసుకొనుంది, ముఖ్యంగా జయలలిత గారు. సెంట్రల్ గవర్నమెంట్ కచ్చతీవు విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని జయలలిత గారు మ్యాటర్ని సుప్రీంకోర్టు వరకు తీసుకుని వెళ్లారు. కచ్చతీవు అగ్రిమెంట్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసి ఇండియా శ్రీలంక చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుని కోరింది. జయలలిత గారిని చూసి డిఎంకే లీడర్ కరుణానిధి గారు కూడా కచ్చతీవు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇందిరాగాంధీ గారు చేసిన ఈ అగ్రిమెంట్ని నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేయాలంటూ 2013లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కరుణానిధి గారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటిషన్స్ ని కొట్టిపడేసింది. కచ్చతీవు ఇప్పుడు శ్రీలంకలో ఒక పార్ట్, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొని రావాలంటే ఇండియా శ్రీలంకతో యుద్ధం చేయాలని అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ గారు సుప్రీంకోర్టులో వాదించారు. 2022 మే పిఎం మోడీ గారు తమిళనాడుకి వచ్చినప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు కచ్చతీవుని తిరిగి ఇండియాలోకి తీసుకుని వచ్చి తమిళనాడు ఫిషర్మెన్ కి న్యాయం చేయాలని డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారితో అన్నారు. సో ఇందిరాగాంధీ గారు శ్రీలంకతో రిలేషన్ బాగుండాలి అనే ఉద్దేశంతో గిఫ్ట్ గా ఇచ్చేసిన కచ్చతీవు విషయంలో తమిళనాడు గవర్నమెంట్ ఇంకా ప్రజలు ఎన్ని సంవత్సరాలైనా తమ అసంతృప్తిని చూపిస్తూనే ఉన్నారు. అయితే శ్రీలంక మాత్రం కచ్చతీవు విషయంలో చాలా క్లియర్ గా ఉంది. కచ్చతీవుని తిరిగి ఇచ్చే సమస్య లేదని చెప్పేసింది. ఈ ప్రాబ్లం ని ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే డిస్కస్ చేసి సాల్వ్ చేశారు. ఇప్పుడు దాని గురించి డిస్కషన్స్ వేస్ట్ అని శ్రీలంక ఫారెన్ మినిస్టర్ ఆలీ సబ్రీ అన్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ కచ్చతీవు. సేమ్ కచ్చతీవు ఐలాండ్ ని వదిలేసినట్లే ఒకప్పుడు ఇండియా కోకో ఐలాండ్స్ ని కూడా లైట్ తీసుకుని వదిలేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ కోకో ఐలాండ్స్ ని చైనా ఆక్రమించుకొని అక్కడ మిలిటరీ బేసిస్ ని ఏర్పాటు చేసుకొని బే ఆఫ్ బెంగాల్ ఇంకా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మొత్తాన్ని తన సర్వైలెన్స్ లో పెట్టుకుంది. ఆల్రెడీ చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే స్ట్రాటజీతో ఇండియా చుట్టూ ఉన్న దేశాలని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆల్రెడీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక ఆల్మోస్ట్ చైనా చేతిలోకి వెళ్ళిపోయాయి. సో ఇలాంటి టైంలో కచ్చతీవు ఐలాండ్ స్ట్రాటజికల్ గా ఇండియాకి బాగా యూజ్ అయ్యేది. స్ట్రాటజికల్ గా యూజ్ అవడంతో పాటు తమిళనాడులో ఉండే ఫిషర్మెన్ కి ఈ ఐలాండ్ చాలా ముఖ్యం. అంతేకాదు ఈ ఐలాండ్ గనక ఇండియా చేతికి వస్తే అక్కడ ఒక నేవీ బేస్ ని సెట్ చేసి ఇల్లీగల్ స్మగ్లింగ్ ని అరికట్టడంతో పాటు సెక్యూరిటీ కూడా పెంచుతూ చైనా వేసే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ కి కౌంటర్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇండియా చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ కి కౌంటర్ గా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే స్ట్రాటజీని కూడా సెట్ చేసింది. దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. మీకు మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. ఒక రకంగా కచ్చతీవు ఇండియాకి చాలా ఇంపార్టెంట్. దాన్ని శ్రీలంకకి ఎందుకు ఇచ్చారు అని క్వశ్చన్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ చైనా ఇండియాలో భాగమైన అక్సాయ్ చిన్, ఉత్తరాఖండ్లో భాగమైన బరాహోటి, హిమాచల్ ప్రదేశ్లో కారిక్ లాంటి ప్లేసెస్ని మెల్లిగా ఆక్రమించుకుంటుంది. జస్ట్ ఆక్రమించుకోవటమే కాదు, ఇండియా యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LACకి ప్యారలల్గా రోడ్లు కూడా వేస్తుంది చైనా. మన ఏరియాలో బిల్డింగ్స్ కూడా కట్టేస్తుంది. లడాఖ్లో చైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన ల్యాండ్ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ విషయం స్వయంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారే పార్లమెంట్లో చెప్పారు. చైనా అంత ల్యాండ్ ఆక్యుపై చేస్తున్న సైలెంట్గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి ఈ చిన్న ఐలాండ్ మీద సడన్గా ఎందుకు అంత ప్రేమ పుట్టుకొని వచ్చింది? ప్రేమ అంటారా పిచ్చినా కొడక, అది చైనా వాడి చేతికి వెళ్తే మనకి డేంజర్ అని కొంతమంది అంటారు. వెళ్తే డేంజర్ అంటున్నావు, మరి ఆల్రెడీ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్కి పైగా ఇండియా ఏరియా చైనా వాడు ఆక్యుపై చేశాడు కదా, దానికంటే డేంజరా? ఖచ్చితంగా కచ్చతీవు ఇండియాకి చాలా ఇంపార్టెంట్. చైనా చేస్తున్న దాన్ని అడ్డుకోవటం ఇంకా ఇంపార్టెంట్. మరి ఇన్ని రోజులు వాటి మీద ఎటువంటి నోరు ఎత్తకుండా ఇప్పుడు కచ్చతీవు గురించి ఎందుకు డిబేట్ పెట్టినట్టు? సింపుల్, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. నార్త్ ఇండియాలో ఉన్నంతగా సౌత్ ఇండియాలో బీజేపీకి స్ట్రెంగ్త్ లేదు, ముఖ్యంగా తమిళనాడులో. అందుకే తమిళనాడు ప్రజలకి ఎవర్ బర్నింగ్ ఇష్యూ అయినా కచ్చతీవుని పైకి తీసుకొని వచ్చింది. ఇది బీజేపీ విసిరిన ఇంకో అస్త్రం. కరెక్ట్గా లోక్సభ ఎలక్షన్స్కి నెల ముందు తమిళనాడు బీజేపీ లీడర్ అయిన కె అన్నామలై గారు కచ్చతీవు విషయంలో ఆర్టీఐని ఫైల్ చేశారు. అన్నామలై గారు ఫైల్ చేసిన ఆర్టీఐ ద్వారా లభించిన డాక్యుమెంట్స్తో బీజేపీ ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టింది. ఎలా
ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అన్నామలైకి లభించిన డాక్యుమెంట్స్ ప్రకారం జవహర్లాల్ నెహ్రూ గారు కచ్చతీవు ఐలాండ్ కి ఇంపార్టెన్సే ఇవ్వలేదంట. ఇందిరాగాంధీ గారి కంటే ముందే కచ్చతీవుని శ్రీలంకకి ఇచ్చేయాలి అనుకున్నారంట. కానీ శ్రీలంక మాత్రం కచ్చతీవు ఐలాండ్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకుంటూనే ఉంది. ఇవి నేను చెప్తుంది కాదు, ఆర్టీఐ ఫైల్ చేయడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బయట పెట్టిన డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. అంతేకాదు ఇందిరాగాంధీ గారు కచ్చతీవుని శ్రీలంకకి ఇచ్చేస్తున్నప్పుడు డిఎంకే పార్టీ ఎదురు తిరిగింది. కానీ ఆ పార్టీ అధినేత అండ్ అప్పటి సీఎం కరుణానిధి మాత్రం ఫైనల్ గా ఇందిరాగాంధీ గారి ప్రపోజల్ ని ఒప్పుకుంటున్నట్లు కూడా ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. అయితే 2022లో కచ్చతీవుని తిరిగి తీసుకొని రావాలని మోడీ గారికి చెప్పిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ఇప్పుడు బీజేపీ ఫైల్ చేసిన ఆర్టీఐస్ ని గారడి పనులు అంటూ ఫైర్ అయ్యారు. మోడీ గారు ఎలక్షన్స్ కి ముందు జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ ఆర్టీఐస్ ని ఫైల్ చేపించారని ఇంతకు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్లస్ సిబిఐతో కుమ్మక్కైన మోడీ గారు ఇప్పుడు ఆర్టీఐని కూడా కలుపుకొని ప్రజల్ని మాయ చేయాలి అని చూస్తున్నారని స్టాలిన్ గారు విమర్శించారు. అన్నామలై గారు ఫైల్ చేసిన ఆర్టీఐస్ ప్రకారం కచ్చతీవుని నెహ్రూ గారు లైట్ తీసుకున్న మాట వాస్తవమే. ఇందిరాగాంధీ గారు ఇంటర్నేషనల్ సపోర్ట్ కోసం కచ్చతీవుని శ్రీలంకకి గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు. బట్ ఆ ఇచ్చిన గిఫ్ట్ చైనా చేతికి చిక్కి గుణపంగా మారి ఇప్పుడు మనకి డొక్కలో దిగొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ మెయిన్ క్వశ్చన్స్ అవి కాదు. మనుషులు ఎవరు ఉండని 285 ఎకరాల కచ్చతీవు ద్వీపం తమిళనాడులో బీజేపీ పవర్ ని పెంచుతుందా? దీనికి సమాధానం లోక్సభ ఎలక్షన్స్ చెప్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో నాకు చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.